సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీకు ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేంట్రా? ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? నువ్వాడు నేనెవరా చెప్పరా? పార్టీ ఇచ్చేది ఈయనేరా? పార్టీ ఇచ్చేవాడు పట్టుకొని ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచావిన్నా? మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. నాకు ముందే చెప్పబోయావమ్మా, పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపుల కింద తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు. అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసురా? తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? ఏంటి నీకు తెలీదు? అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గడికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగో మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపుమని వస్తున్నాడు చూడండి. హాయ్ గైస్. హాయ్ రా. చేర్స్ బాస్. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న చెప్పరా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుతో మన బాలరాజ్ గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ది పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు సార్, ప్లీజ్. అది కాదు సార్. నువ్వు మందు అయిపోతే నా మీద ఒట్టే. తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ చీర్స్ ఫర్ బాలరాజ్ గారు. నమస్తే సార్. రేయ్, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది? నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమేంట్రా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను, నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే నీ సుడరా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. సార్, మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మరి అదే ఖాళీ చేశాను. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది, నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. ఓ, నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. ఓ, హలో,
ఎక్స్క్యూజ్ మీ. కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే. సార్ తెలియదన్నంత మాత్రం కొడతారా సార్? సార్ పక్కన పెట్టుకుని ఇద్దరు కొడతారా సార్? ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను, వదిలేయండి సార్. సార్ సార్ మీరేనా చెప్పండి సార్, చూడటానికి మంచిగా ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తలిగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచోన్నాని? సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్ సార్. విడి చేస్తాం ఒక ఆట ఆడితే, అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచమ్మ వచ్చు సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచమ్మ ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూ చేయి. అది అది నొప్పి నొప్పి గుండెంతో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తుంది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా చిక్కి 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 రే. మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకోబి ఏ అక్షరం సార్? రే ఈయన గుర్తు చేయరా. నా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడ బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఈ మీరే. ఇదేం సినిమా పాటనారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్. నాకు అర్థమైంది సార్, మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా శానాగానే ఉన్నావురా. నడు. తీరా. అమ్మో కత్తి సార్, నన్ను చంపదు సార్ ప్లీజ్ సార్. ఈయనెవరో ఎరుకనా? ఎవరు సార్? మా ఫాదర్, 100 గాడ్ ఫాదర్. మహానుభావుడు, ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా, మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరైనా అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావురా? చక్కగా చెప్పు ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు సార్. నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్, మీ మీద దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేనే తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా.
నేను బైక్ లాగండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదలబట్టి ఆ వదలటం కాదు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. నా కాలు మాత్రం వదలొద్దు. పట్టుకోండి సార్. వదలమాకండి సార్. మీ కాలు దగ్గర పడి ఉంటారు. మీరు చెప్పింది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్. నన్ను మాత్రం పైకి లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలే చాలా బిజీ. ఓఫో చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయర్రా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్. ఐ నీడ్ డిస్కషన్. ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంత వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డే సార్ చేంజ్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు? నేనా? మీకెందుకండి నోడుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. గీ దినంకేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలి వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి? ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. రాత్రి బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదా. నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం? ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు రాడు. నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నా పేరు సాలా కాదు, బాలా. హలో, గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే ఆడికి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు ఏడికన్నా పో బిడ్డా. నీకంటే 1 నిమిషం ముందు నా నీడ ఆడుంటది.
స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్లతోలు పోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నయ్య. దానికి కూడా నేను నచ్చుంటానన్నయ్య. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషి? Hey short man, I will kill you. वैसे मंतरा बास, वैसे मंतरा. हैदराबाद तोले शेरी. चलो भाई ने फ्लाइट बुक कर लिया. Get up. పదండి సార్, లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సార్. పదండి సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా, తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫ్యాంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫ్యాంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్, ఇరికే. నంబ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, ఎన్నోడ ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి. గురుగారు, మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు. ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్. బాగా నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్ ఎక్కడ. ఆడు రాడు, ఆడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. ఆడు రాడు సార్, మీరు రండి సార్. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకోమంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుగుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? వీడు తాగేసి పడిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికి ఏర్పట్టలేదురా.
హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాను సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిన్నా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు, నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు, అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవడం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్, థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. మమ్మల్ని దయతో. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. కొడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం, గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది?
అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే? నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలే మిలా అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజ్ గాని కథలు చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక్క సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటోళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా చంపేస్తా. చంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్? అది ఎవ్వడు వాడ్? జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. జేజే. కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా? అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? జానకి రామయ్య ప్రాణభిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు. ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. నువ్వు వీడికొచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పదు. తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి చిన్న హెల్ప్, ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు. వాడు నాకు ఫోన్ చేస్తే వాడి పీక కట్టు. నీకేం పర్లేదు సుబ్బు. ఏమైందిరా? ఎవడ్రాడు మనల్ని బెదిరిస్తాడా? నువ్వు ముందు ముసుగు తీరా కదా. ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు. నా కళ్ళలో సూటిగా చూడు, సింహం పోలికలు కనపట్లా? కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని 500 ఆపరేషన్లు చేశాను. ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా? మీరు మీ మేనలుడి కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెల కోసం కూనీలు చేస్తారు. 3 ఇడియట్స్ అక్కడ. వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా. వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది. ఎవరనుకుంటున్నాడు రా వాడు? వంటి చేత్తో ఎలుగుబంటిని మట్టి కనిపించిన వేటగాండ్రా నేను. చెప్పబెట్టే. అవునరా, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య ఒకేసారి 5 కంచాలు అన్నం తినేవారు తెలుసా? అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే? అల్లుడు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి, వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలిచేస్తాను. నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ నాకు తెలియదు మామయ్య. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బిడ్డెక్కుతావేంట్రా? అసలు భయం అంటే ఏమిటో, దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. నువ్వు రా. ఎవడు రాగిదంతా షూట్ చేసింది? అన్నా, ఈ ప్లాన్ చెప్పిందా నారాయణ పంతులే కదా? నాకెందుకు ఆయన మీద డౌట్ ఉంది. మీరు ఒక 7కి ఫిక్స్ అయిపోండి. నేను ఒక మంచి సంబంధం చూసాను, డైరెక్ట్ గా మాట్లాడుకుందరు కానీ లైన్లో ఉండండి. రంగనాథం గారు, నేను మంచి అబ్బాయిని చూశాను, మీరు 10కి ఫిక్స్ అయిపోండి. ఓకే, డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకోండి. లైన్లో ఉన్నారు. హలో రంగనాథం బాబు గారు. చెప్పండి బాబు గారు. మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి? కమిషన్ పక్క మనమే డైరెక్ట్ అయిపోదాం. ఓకే బాబు గారు. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఇలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు పక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఓ నో ఇంగ్లీష్. ఎలా ఉన్నారండి?
రేయ్, ఈ స్టేట్ లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్క నూరుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. రేయ్, ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. రేయ్, నువ్వు అండర్వేర్ వేయని రోజుల నుంచి నేను చూస్తున్నాను రా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులు గిట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నానంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడైతే సైలెన్స్ కదా. బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాననుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే అక్కడికి లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి బిజినెస్ లు అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్స్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్, సంజన ఇండస్ట్రీస్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. మీకైతే చాలా హ్యాపీగానే ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు. సార్ సార్, మనం గెలిచాం సార్. మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టి వచ్చిన నారాయణ గారిని చంపేస్తారని బెదిరించాం సార్. చంపేస్తారా? చూసి కాదు సార్, కసకసమని చంపేస్తామనేసరికి కేసు ముద్దు డ్రా చేసుకున్నాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాడు సంబంధం చేసుకుంటా నాయనో, వద్దు. కంట్రోల్ కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొంబాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తించేశారు. పంతులు దుర్గా, నాకు పసితనంలో జరిగినవి ఏవి గుర్తులేవు, ఒక్కటి తప్ప. నేను చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే, ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలనే అనుభవిస్తామని. మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగెరక, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ స్టేట్లో నంబర్ 1 కుర్రోని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను, కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు నువ్వేదోటి చేయవా. సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాళ్ళు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్. యూస్లెస్. వాని కాలేలు మొక్కైనా వాడిని ఒప్పించుర్రా. సరే అన్న, పదరా. అది అన్న నిన్ను Who let the dogs out? Ooh, ooh, ooh. 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 Who let the dogs? బావా, చివరికి బాత్రూమ్ లో కూడా నన్ను ప్రసంగోవాలరా? బాబా లేదు బొక్కలేదు, పోండి పోండిరా. ప్రేమ గురించి ఏమైనా ఎరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్ భాష ఏదైనా భావం ఒక్కటే.
ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? I like the question. I like you also. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయే కదండి ప్రేమించుకుంటారు. I don't think you're following. ఈ మధ్య అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటున్నారు. I can't do that. నేను ఆ టైప్ కదండి. No. I don't encourage it. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారని? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కలో సొసైటీ, తొక్కలో సమాజం. లక్ష చెప్తారండి, పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ప్రేమ గుడ్డిది. ఓకే కూల్. ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? yes, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడ్డం మన లక్కు. ప్రేమాజికి న్యాయం, ప్రేమ లక్ష్యం, ప్రేమ మార్గం. ఈ నెత్కరర్రా సాలేగాన్ని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ ఉంది, టేక్ ఎ బ్రేక్. గిరిజాను యాంకర్ మారిపోయిందేంటి? అబేవో బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలపవా? కల్పను. కలపకుంటే ఏమైతుంది ఎరకనా? అబేవో పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టోడు రా. నువ్వు కూడా పొట్టాడు అంటూ ఏమరా బాడుకావు. అమ్మా అన్న మంచోడు, నేను క్రికెట్ మస్తు ఆడుతుంటి, ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలు ఇరగొట్టిండు. అన్న మంచోడు, అన్న నన్ను పాలిన హాస్పిటల్ జాయిన్ చేసిండు. అన్న మంచోడు, ఆడ నా కాలు తీసేసిర్రు కానీ అన్న మంచోడు, అన్న నాకు కొత్త కాలు పెట్టిచ్చిండు. అన్న మంచోడు, అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు, ఇట్లా బయట అన్న నా చేతి కర్రీ ఇచ్చిండు. అన్న మంచోడు, అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే చాలా దారుణం అన్నా, బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా. బాత్రూమ్ ఏముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా. ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్? ఏం బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు వీనికి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్. సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి? హలో సార్, దిస్ ఇస్ జాన్. యాజ్ యూ సెడ్ జీవీకే ఫౌండేషన్స్ కి 25 crores చెక్ పంపించారు సార్. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. సో 3 o'clock మీ ఫ్లైట్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ఫ్లైట్ సార్ అండ్ లెట్ మీ నో ద న్యూస్. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? I lost my phone. ఇదేనా మీ ఫోన్? It's mine. Thank you. Hi, this is Aditya Malhotra. I go by Adi. I'm Madhurima and you can call me Madhu. Nice name and nice meeting you. Thank you. Bye. By the way, you're looking so sexy. Sir, బాజేశారా సార్? సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అది కూడా నువ్వు బాజేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. థ్యాంక్ యూ సార్. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవురా. అన్నా నాయన రేపటికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా, నువ్వేదో చేయాలి. వానికి ఫోన్ కలిపిరా. హలో, ఏం బావా ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో గొంతు పెరుగుతుంది.
నే దుర్గని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవడికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కారు పంపిస్తాను. చూడు బావా, అచ్చు తప్పు, ఆ ఒక్కటే అనొద్దు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కి మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు. బాపు నెల రోజుల కంటే ఎక్కువ బతకడంట. ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్లీ గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు. బాపు నిన్ను చూడాలంటుండు, అర్థం చేసుకునిరా. సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయాలని సామె చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.